రాష్ట్ర అభివృద్ధికి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రజలే బాటలు వేసుకున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చంద్రగిరి ఎమ్మెల్యే నాని యాక్సిడెంట్ దాడి జరిగిన తర్వాత యాక్సిడెంట్ మీద కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను సార్. మీ టైం ఎక్కువ తీసుకోను. ఎలా చూస్తారు? నిజంగా మీ మీద దాడులు వరుసగా అసలు ఒక యుద్ధ వాతావరణమే చంద్రగిరిలో చోటు చేసుకుంది. ఈ గెలుపు ఇప్పటికి స్టిల్ మీరు ఇంకా స్ట్రక్చర్లోనే నడవాల్సిన పరిస్థితి. అంటే అతని అరాచకాలు ఏ విధంగా ఉందో ఇది ఉదాహరణ. ఇప్పటికి కూడా ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నాడు. ప్రజల తీర్పు అనేది అతని మంచిట్ల కాలమే నిర్ణయిస్తుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. కందుకుంట ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎలా చూస్తారు? చాలా ఉద్రిక్త పరిస్థితులు, చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు పరిస్థితులు వేరు. ఇప్పుడు రిలాక్స్ అయ్యారా కొంచెం? ఉన్నా పబ్లిక్ లైఫ్లో రిలాక్స్ అనేది ఏముండదండి. వీ షుడ్ హ్యావ్ ద ప్రొఫెషనల్ అప్రోచ్. వృత్తిపరంగా ఇవన్నీ ఉంటాయి. ఈరోజు కొత్త రకమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. నాయకులు అనే వాళ్ళకి నిరంతరమైన ప్రక్రియ, ఇది శాశ్వతమైన ప్రక్రియ కాబట్టి ఒత్తిళ్ళు అనేది పట్టించుకోరు. సార్, అంటే మీరు ఊహించారా అసలు అనంతపురం జిల్లా ఇలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. ప్రజల్లో కోపం చాలా ఎక్కువ ఉండింది. ఎప్పుడు కూడా అసహ్యం ఉండింది, కోపం కంటే ఎక్కువ. అంత అసహ్యాన్ని తట్టుకునే శక్తి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, అధికార పార్టీకి కానీ ఉండదని భావిస్తారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఎమ్మెల్సీ గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రధానంగా రామ్గోపాల్ గారు, మీ పులివెందుల్లో మీ ఎన్నిక తర్వాత పులివెందుల్లో చాలా మార్పు వచ్చిందని ఇప్పుడు చాలామంది నేతలు చెప్తున్నారు. కాలువ శ్రీనివాస్ లాంటి వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. మేము అక్కడ గెలవగలిగాము, దాంట్లోనే అసలుకి పరిస్థితి ఇది జరిగింది అనేది. సంవత్సరం దాదాపు 2023 సంవత్సరంలో ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది అనేది ఆ రోజే శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పుడే స్పష్టంగా తెలియదు. నిజంగా ఆ రోజు మీరు ఊహించారా అసలు? అంటే పట్టున్న వైసీపీగా పట్టున్న అక్కడ మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు, అది మనం గెలవగలమని ఊహించారా? ఖచ్చితంగా గెలుస్తా అనే ఆలోచనతోనే, గెలవగలనే ఒక కృత నిశ్చయంతోనే పనిచేయడం జరిగింది. నేను మా నాయకులకు అందరికీ కూడా చెప్పడం, మనం గెలవబోతున్నాం, ఒక సంచలనాత్మక విజయం సాధించబోతున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాదాపు 8,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది ఆ రోజు. అంటే రాయలసీమ మొత్తం కూడా బ్యాక్ అండ్ ఉండి కథ నడిపించిన వ్యక్తులు మీరు. సో కథలో, ఈ వ్యవహారంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మిమ్మల్ని సో ఈరోజు ఖచ్చితంగా మంత్రులుగా చూడబోతున్నాం అనేది ఒక పెద్ద పార్టీలో జరుగుతుంది చర్చ. తెలియదంటే ముఖ్యమంత్రి గారు ఎవరినైనా కూడా మంత్రివర్గంలో తీసుకుంటే స్వేచ్ఛ ఉంది. ఎమ్మెల్సీలు ఎవరికైనా కూడా అవకాశం ఉంది. గతంలో అనేక సందర్భాలు ఎమ్మెల్సీలను కూడా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అవకాశం ఇస్తే పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత, ఉపాధ్యాయుల హక్కుల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన అందరి కోసం ఖచ్చితంగా అవకాశం ఇస్తే, ఆ సేవ చేసే భాగ్యం కల్పిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ రామ్గోపాల్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్. సో మొత్తం మీద ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొంతమంది ఇప్పటికే లోపలికి వెళ్తారు.